तగ్గగానే ए कसम तक रे भैया अब झाड़ मारे लार लगी झाड़ तो पाटे कर నువ్వు మిర్చి ఉన్నప్పుడు ఎర్రగా పండినప్పుడు పెడితే ఇటు వచ్చా ఇగో చూడండి ఇక ఇటువేనా మేము రైతే అండి ఇగో కొమ్మ కొమ్మ కాయలే ఇంతేనా ఇత్తనం పేరేంటిది ఎట్లుంది బాగుంది అనిపించిందా క్రాప్ షెడ్డింగ్ మాత్రం బాగానే ఉంది పర్లేదు ఏ ఊరు మీది సాటిస్ఫై అనిపించింది గోవిందరాల కాంపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ రైతులు ఎంచుకోవచ్చు అంట విత్తనాన్ని ఎంచుకోవచ్చు ఈ సైడ్ బ్రాంచెస్ తో వచ్చిన మొక్క ఇది ఖచ్చితంగా కొంచెం ముందు ఇది కింద కింద సెట్టింగ్ ఇవాళ తారీఖు ఎంత తారీఖు 28 జనవరి జనవరి 28 దూరం కాపుందా దగ్గర కాపుందండి చూడండి ఇక దగ్గర కాపే ఉంది మొత్తం దగ్గర కాపే ఉంది రైతులు ధైర్యంగా ఎంచుకోవచ్చు అంటారు దీన్ని ఎంచుకోవచ్చు బొబ్బర వైరస్ గానీ నల్లిని తట్టుకోపోవడం గానీ అట్లాంటి లక్షణాలు వైరస్ లో అలాంటిది ఏమి లేదు చూడండి మంచిగా నీట్ గా కాయ చూడండి కాయ అయినా తాళే ఏమన్నా అవుతుందండి ఆకులైనా నల్లి అటాకింగ్ కూడా తక్కువనే ఉంది కాయ సైజ్ ఎట్లుంది తాలు కూడా ఏం లేదు పెద్ద అంతగా అసలు తాళ అనేది సమస్య లేదు చూడండి కాయ సైజు కూడా బానే ఉంది ఈ చెట్లు లేపండి కాయ సైజు కూడా బానే ఉంది చూడండి ఎన్ని అంగుళాలు ఉంటది ఒక 5 అంగుళాలు ఉంది దగ్గర 5 నుంచి 6 అంగుళాలు ఉంటది ఖచ్చితంగా చూడండి 5 అంగుళాలు 6 అంగుళాలు పోతుంది ఇప్పుడు చూడండి అవునవును కాయ ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడైతే 30 క్వింటాల్ అయితే సెట్ అయింది 30 క్వింటాల్ సెట్ అయింది ఆల్రెడీ సెట్ అయింది ఈ కాపు ఉన్న కాపుకి కాసిన కాయకి మొత్తం 30 క్వింటాల్ అయితే సెట్ అయింది మా రీసీజన్ అంటే 35 క్వింటాల్ టార్గెట్ 35 టార్గెట్ రీచ్ అవుతారు ఖచ్చితంగా 35 టార్గెట్ 40 అంటే 40 అంటే ఎవరిది 40 అనేది ఇప్పుడు అనుకోవడానికి లేదు కానీ 35 అంటే ఓకే 30 వచ్చినా కూడా రైతుకి చాలా ఉపయోగకరమే ఉందిలే కానీ అసలు ఇప్పుడు లోపల పోవడానికి లేదు కండి ఇక్కడ పోవడానికే మనం ఇప్పుడు మన లోపల పోయినందుకు ఇట్లా అయింది ఎందుకంటే కాయ పచ్చిగుంది కాబట్టి ఇంకా కనబడట్లేదు కొంచెం పండినాక వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఒకసారి మనం ఒక 10-15 రోజులు 20 రోజులు మళ్ళీ ఒకసారి వద్దాం ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎరుపు కాయ మీద చూపిద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి